నమస్కారం పబ్లిక్ విజన్ న్యూస్ కి స్వాగతం నా పేరు రాజు ముందుగా హెడ్లైన్ చూద్దాం మొత్తంగా 81.86% పోలింగ్ గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగిందన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చిలకలూరుపేట మండలంలో లారీని ఢీకొట్టిన బస్సు 6 సజీవ దహనం తాడిపత్రిలో వైసీపీ చేసిన మారణ హోమానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు దేవినేని ఉమా ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారన్నారు మంత్రి మేరుగ నాగార్జున ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోదైందని అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలు చోట్ల 2 గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి పోలింగ్ వివరాలను వెల్లడించారు. 3,500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల దాటా కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు పోలింగ్ ముగిసినట్లు తెలిపారు. మొత్తంగా 81.86 పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్తో 1.2% నమోదైనట్లు తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగిందన్నారు. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది, తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది, బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది. సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు 5,600 పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ 1,200 ఓట్స్. కాబట్టి ఇంతమంది లాస్ట్ మినిట్లో లాస్ట్ 2-3 అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది. యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. 3,500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది. బికాజ్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది. ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు. మళ్ళీ శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృత్యువత్పడ్డారు, మరికొందరికి గాయాలయ్యాయి. బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట మండలంలో అదుపు తప్పి లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనాలు 2 నుజ్జునుజ్జాయాయి. ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో 6 మంటలకు ఆహుతయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. మృతుల్లో లారీ డ్రైవర్, మరో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తంగా 6 మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను అంజీ, ఉప్పుగుండూరు కాశీ, ఉప్పుగుండూరు లక్ష్మి, ముప్పరాజు, ఖ్యాతి సాయిశ్రీగా గుర్తించారు. వీళ్ళందరూ బాపట్ల జిల్లాకు చెందినవారే. మరో 2 గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు వైసీపీనే కారణమన్నారు. ప్రధానంగా తాడిపత్రిలో వైసీపీ చేసిన మారణహోమానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ వైపు ప్రజలు నిలబడ్డారని పేర్కొన్నారు. జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని చూస్తని చెప్పారు. ఫ్యాక్షన్ పోకడలను పెంచి పోషిస్తున్న వైఎస్ జగన్ కోరలు పీకి జనం బ్యాలెట్ బాక్సులు పెట్టారన్నారు. గంటలకే ప్రారంభమైన పోలింగు ఇంకా 3500 బూతుల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కసిగా, పట్టుదలగా, అంకిత భావంతో దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని ప్రతి ఓటర్ మహాశయులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇంకా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయలు గమ్ముతూ ఉన్నాయి. ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడుతూ ఉంది. తాడేపల్లి ప్యాలెస్ మాటలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమును సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ వర్గీయులు ఆయనపై దాడి చేశారు. సుమారు 150 మంది మారణాయుధాలతో దాడి చేయగా నాని భుజానికి గాయమైంది. దీనిపై పులివర్తి నాని వర్గీయులు పోలీసులు ఫిర్యాదు చేయగా దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర నాని భార్య సుధారెడ్డి టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని, టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రయత్నించి ఒక్క సెకండ్ లో ధరణి గన్మ్యానే లేకపోతే ఈరోజు మాకు నాని గారే లేదు. ఒక్క సెకండ్ లో ఆయన తప్పించుకోగలిగారు. అవన్నీ ధరణికి అయ్యాయి. నాని గారిని భద్రంగా ఇంకొక బండ్లో అట్లా చేతులతో ఎత్తి పడేసి బిడ్డను కాపాడినట్టు కాపాడుకున్నారు వాళ్ళు. ఫుటేజెస్ అంత క్లియర్ గా ఎస్పీకి డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళని చేయకుండా పొద్దున్న ప్రివెంటివ్ అరెస్ట్ అంట. మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కాకుండా నిన్న మా వాళ్ళని పొద్దున్న అందరు ఇళ్ళకి వెళ్ళి స్టేషన్ పిలిపించుకొని ఉన్నారు. నాకు అర్థం కాలే, వీళ్ళు ఇంకా జగన్ దగ్గర పనిచేసారు, చౌరెడ్డి పనోళ్ళలాగే అని ఉన్నారా? నాకేం అర్థం అంటే 4వ తేదీ వరకు మేము గులాంలే అని వాళ్ళు అంటున్నారు. రిజల్ట్ వచ్చినాక మళ్ళీ పోయి కొడతారంట వాళ్ళని. అంతవరకు వాళ్ళ గులాంగా మేము పనిచేయాల్సిందే సిఐ ఎస్ఐలు చెప్పేది. 4 తర్వాత రిజల్ట్ వచ్చేసినాక ఎట్టా మీరే వస్తారు, అప్పుడు పోయి వాళ్ళు కాళ్ళు ఎరగొడతాము, అంతవరకు మేము వాళ్ళు చెప్పినట్టు చేయాలి అనేసి వాళ్ళని కూడా కొట్టారు. పోలీసులు కూడా వాళ్ళు కూడా మేము ఏం చేయలేము, ఎస్పీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, డిఐజీ గారిని అడుగుతా ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అసలు? మీ డిపార్ట్మెంట్ని కొడితే కూడా మీరు రియాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు? మమ్మల్ని మేము కాపాడుకుంటాము, మిమ్మల్ని కూడా మీరు కాపాడుకునే స్థితిలో లేరు. మమ్మల్ని కాపాడాల్సిన మిమ్మల్ని కొట్టి చంపుతూ ఉంటారు. ఒక గన్మ్యాన్ని కొట్టారు, ఒక సిఐని కొట్టారు. వాళ్ళని వదిలేసి మా వాళ్ళని తెచ్చి స్టేషన్లో పెడితే సిగ్గుపడాలా? మిమ్మల్ని కొడితే కూడా మేమే చూసుకుంటాం, హాస్పిటల్కి మేమే ఎత్తుకొని పోతాం. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు 4వ తేదీ వరకు గులాములుగా పనిచేస్తాం. టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు వైఎస్ జగన్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ చేసిన సంక్షేమాలు దాన్నే కొనసాగిస్తానన్న వైఎస్ జగన్ మాటలకు ప్రజలు మద్దతు పలికారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం ద్వారా లబ్ధి పొందిన మహిళలు 74% ఉన్నారని, వారంతా నా అన్న, తమ్ముడు, మా ఆత్మగౌరవాన్ని కాపాడారని ఓటు వేయడానికి వెల్లువెత్తారన్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు తమ గౌరవాన్ని తమ బిడ్డ వైఎస్ జగన్ పెంచారని ఉదయాన్నే వచ్చి ఆశీర్వదించారన్నారు. దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు. మాయ చెప్పుకుంటా, మోసం చెప్పుకుంటా దాన్ని ప్రజలు విశ్వసించారు. ఇది కొత్త వరవడి. అందుకే అంత పెద్ద ఎత్తున మహిళలు, ఎందుకంటే మా దగ్గర సంక్షేమంలో లబ్ధి పొందిన మహిళలు
74% మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 74% మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాలూకా ఆత్మగౌరవం కాపాడారు జగన్మోహన్ రెడ్డి గారు, నా అన్నగా, నా తమ్ముడుగా, నా బిడ్డగా అని వాళ్ళందరూ కూడా. అందుకే మీరు ఎక్కడ చూసినా బాలులు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు. దాంతోపాటు వృద్ధులు, మాకు ఇంట్లో గౌరవం పెరిగింది, ఊర్లో గౌరవం పెరిగింది, మమ్మల్ని వచ్చి చేతిచ్చి ఆదు. చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై దాడిని చిత్తూరు జిల్లా తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ఖండించారు. తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతున్న నానిని వారు పరామర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హింసకు పాల్పడుతున్నారని పలమనేరు కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికార యంత్రాంగం వైకాపా మూకలను నియంత్రించకపోతే తెలుగుదేశం నాయకులు ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ కట్గా నిన్న జరిగినటువంటి సంఘటనను ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు. అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ రాజకీయాల్లాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం, ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు. జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. పోలీసుకు ఇన్ఫామ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు, రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు. వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ, అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పందా జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పందా. ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని అన్నారు మంత్రి మేరుగు నాగార్జున. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ కొత్త చరిత్ర సృష్టించబోతోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతోందని వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి మేరుగు నాగార్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధం. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ సునామీ రాబోతోంది. పేదలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారని దాడులు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ స్టేషన్లోకి వెళ్లాడు. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరిన ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. కేంద్రంతో కుంభకాయ చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు. పోలీసులు టీడీపీకి కొమ్ము కాస్తారన్నారు. నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా మహిళలని చెప్పి పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలనకు అద్దం పట్టే విధంగా ఓటర్లు తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు, పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని. అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తి పోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తీర్పులు ఇవ్వబోతా ఉన్నారు. వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిజంగా జూన్ 4వ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతా ఉంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చిందని, ఆ డబ్బును జగన్ రెడ్డి తన బెనామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. ఇంతటి రాజకీయ ఆర్థిక కుట్రలో భాగ్యులైన సీఎస్ జవహర్ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ ఏపీఎండీసీ ద్వారా వచ్చిన 7,000 కోట్లు, ఇప్పుడు కొత్తగా తీసుకున్న 4,000 కోట్లను జగన్ తన
తన సొంత బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలని దుర్మార్గపు ఆలోచన ఇదన్నారు. సిఎస్ జవహర్ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలు ఇద్దరు కుమ్మక్కై రాజకీయ ఆర్థిక కుట్రకు పాల్పడుతున్నారన్నారు. అనుకున్నాడు, తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు, తన ఖేల్ ఖతం అనుకున్నాడు. అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు. ప్లాన్ బి అంటే అరాచకం. ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం. అది ప్లాన్ బి. అరాచకం మొదలుపెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా, ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. కానీ ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి, అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి, చంద్రబాబు గారు రావాలి, ఆ ఎన్డీఏ కూటమి రావాలి, అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిఢవిల్లుతుంది, అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది, అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు. వాళ్ళు ప్రలోభపెట్టారు, ప్రలోభపడలేదు. వాళ్ళు భయపెట్టారు, భయపడలేదు. కర్రలతో కొట్టారు, భరించారు. రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు. ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు. కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని మహిళలపై మంగళవారం వైసీపీ నాయకులు దాడులు నిర్వహించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బోయ అనసూయమ్మ మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు నరసింహలు, జ్యోతి, లలితమ్మలకు గాయాలయ్యాయి. వారు కళ్యాణదుర్గం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిని ఎమ్మెల్యే అభ్యర్థి అమెల్యేని సురేంద్రబాబు పరామర్శించారు. వాడు పాలు తీసుకోపోయేసరి ఇటు కన్ను ఎగరేసుకొని పోయినాడు సార్. నిన్న నేను మాట్లాడినాను కదా, ఎవరు ఏం మాట్లాడేది ఏం పిక్కుంటారో అన్నాడు సార్ వాడు. అని దానికి మేము పారిపోయినాం సార్. ఆడవాళ్ళంతా ఇట్లా అంటాడు రాని పోదామని మా ఎక్కువ చెల్లెని పిలుచుకొని పోయినాం సార్. మేము అతనికి పోయిన పట్ల వాడు పారిపోయినాడు సార్. పారిపోయి అతను పోయి రాండి ఇప్పుడు ఏం చేసుకుంటారు ఏం పిక్కుంటారు అన్నాడు సార్ వాడు. అని దానికి మేమంతా పోయినాక వాళ్ళు మగోళ్ళ పిలుచుకున్నారు సార్. వాళ్ళంతా మగోళ్ళే, మేము ఆడోళ్ళు సార్. మేమందరూ పోయినా కానీ వాళ్ళు ఏం మడేసి నూకున్నారు సార్. వాళ్ళు ఆడవాళ్ళు అనేది లేకుండా మా ఎక్కిన అన్సీయమ్మని కింద పడేసి తొక్కున్నారు సార్ వాళ్ళు. మేము అంత అరిసినా కానీ వీళ్ళే సార్ వాళ్ళు అంత ఇదిగా చేసినారు. వాళ్ళు బూతులన్నీ తిట్టినారు, చాలా చేసినారు సార్ వాళ్ళు. చిట్టమ్మ అనేమ్మ ఊరికే తొక్కుతారు సార్ అన్సీయమ్మని. మనమ్మ, వంశీగాడు, హనుమంతరాయ్ గాడు, నరసింహప్ప, పాత్రింగప్ప సార్ చాలా ఇది చేసినారు సార్. మమ్మల్ని చాలా కూతురు తిట్టినారు సార్. మమ్మల్ని చెప్తే కదా సార్ నాకు అట్టు తిట్టినారు వాళ్ళు. తప్పు పెడుతున్నారు సార్ వాళ్ళు. మమ్మల్ని అందరూ ఆడాలని కానీ లేదు సార్ వాళ్ళకి. మమ్మల్ని ఏమీ లేదు సార్ వాళ్ళకి. వాళ్ళు మగవాళ్ళైనా ఏమో కానీ నాకు తెలుసు సార్. వాళ్ళు చాలా రౌడీ అని చదివారు సార్ వాళ్ళ ఊర్లోనా. ఈడొచ్చి ఒకళ్ళు ఏమో కొట్టినారని మా అనిసి మాకు హాస్పిటల్లోకి వేసుకొచ్చింది కూర్చున్నాం సార్. ఏమో మా ఎక్కిన వేసుకొచ్చిన వాళ్ళు కూర్చొని వచ్చిన వాళ్ళే వచ్చి కొట్టించినారు సార్. ఈడుగా నేను 50 మంది సార్. ఏ కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఎరుకల కాలనీకి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని మంగళవారం రాత్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితురాలికి వెంటనే న్యాయం జరిగేంత వరకు వర్షం పడుతున్నా కూడా వర్షంలో తడుస్తూ పోలీస్ స్టేషన్ వద్దనే కొలికపూడి బైఠాయించారు. అలానే ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులను దాడి చేసి తలలు పగలకొట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. అంటే 100 మంది ఒకవైపు ఉన్నారు, 10 మంది ఇంకొకటి. ఈ పాప మీద వాళ్ళు ప్రయత్నం చేశాడని వీడు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందులో నిజమేంటో మీకు తెలుసు. అందులో నిజమేంటో పెట్టి వాడికి రాజమర్యాదలు ఏంటండి? బొక్స కట్టినప్పుడు నేను జాయిన్ చేయలేదు సార్, అడ్మిట్ అయ్యాడు. సరే వాడు అడ్మిట్ అయ్యాడు, మీరు తీసారండి సార్. రేపు డిశ్చార్జ్ చేస్తానని గట్టిగా వెళ్ళారు. అంటే ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్లో జాయిన్ దాకా మీరు చూస్తూ ఉంటారండి. అతను డిశ్చార్జ్ అయిన దాకా నేను కూర్చుంటాను.
ఇంకోటి ఆ కొట్టిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఇంకా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. యూత్ మొబైల్స్ వాళ్ళు చెప్పాము, అక్కడ గొడవ లేకుండా వెళ్ళారు, తిరిగారు. అదండి, ఇప్పుడు ఆల్రెడీ కొట్టారు కదా, కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ 11 ఏళ్ల పాప మీద పాపని రేప్ చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాళ్ళు చేయి కొరికి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలలు పగలు కొట్టారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తనను బ్లాక్మెయిల్ చేశాడని ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కావూరు లావణ్య ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ ఒక్కో ఎమ్మెల్యేకు 3 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారన్నారు. ఎమ్మెల్యేల కోరికలు తీర్చాలని డీసీసీ వేధించారని వాపోయారు. దీనిపై హైకమాండ్కు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కనుక ఒక ఎంపీగా నేను ప్రచారం చేసిన విధానం ఒక ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే కూడా అంత ప్రచారం చేశారో లేదో తెలియదు. మీరు చూసుంటే టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ నేను తిరిగినన్నిసార్లు ఏ ఎంపీ అయినా తిరిగితే ఇట్స్ ఛాలెంజ్. అన్నిసార్లు నేను ప్రజల్లోకి వెళ్ళాను, ప్రతి నియోజకవర్గంలోనూ వెళ్ళాను, ప్రతి చోటకి వెళ్ళాను. నాకు ఎంత పోలవరము విజిట్ చేశాను, చింతలపూడి విజిట్ చేశాను, ఎత్తిపోతల పథకం డైరెక్ట్గా నేను ఆ ప్లేస్కి వెళ్ళి, అలాగే కొల్లేరు కూడా నేను ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి సమస్యలపై అవగాహన పెంచుకొని దీన్ని నేను కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జర్నీలో కొంత ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ మేము కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను హైకమాండ్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు జిల్లాల్లో ఉన్న నాయకులు, జిల్లా ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, కొంతమంది అభ్యర్థులు, మేడం గారు ఎంపిక చేసిన కొంతమంది అభ్యర్థులు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలు చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొంటున్నారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే సాహసం చేయలేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డారని అన్నారు. లేని విధానం ప్రజలు బాగా గమనించి ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఆమోదించిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ సార్లు బాగుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో తప్పకుండా 8 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అలానే విజయనగరంలో శాసనసభ్యునిగా నేను, అలానే పార్లమెంటు సభ్యులైన బెల్లాన్ చంద్రశేఖర్ గారికి మంచి మెజార్టీ వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే శక్తి సామర్థ్యాలు లేవని తెలియటం వల్లే మరి వాళ్ళందరూ కలిసికట్టుగా పోటీ చేయటం. అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. మరి బీజేపీ ఈ 3 పార్టీలు కలిస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమన్న విషయాన్ని ఎన్నికల ముందే ప్రజలకు తెలియజేశారు. మరి ఎన్నికల్లో కూడా వారిలో వాళ్ళకి సమన్వయం లేకపోవడం, మధ్యవర్తిత్వం ద్వారా సామరస్య వాతావరణం కల్పించి కేసులను సులువుగా పరిష్కరించుకోవచ్చని కోటబొమ్మాడి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి డిఎంఆర్ ప్రసన్నలత అన్నారు. కోటబొమ్మాడి మండల కోర్టులో మంగళవారం మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అన్ని రకాల సివిల్ కేసులు, రాజీ పట్టదగ్గ లేదా మధ్యవర్తిత్వం నిర్వహించదగ్గ క్రిమినల్ కేసుల్లో మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని అన్నారు. ఆన్లైన్లో కూడా నేను చూసాను. whole system is fine, but then nobody is getting it because అది అంత దాన్ని నడిపించే పద్ధతి, దాంట్లో ఉన్న సెక్యూరిటీ, వీటి గురించి భయపడి పార్టీస్ ఆర్ నాట్ గోయింగ్ అహెడ్, నాట్ కమింగ్ అహెడ్ అండ్ సో వైస్ వర్సా. వర్క్షాప్లో లిటిగేషన్ విత్ ఆర్బిట్రేషన్ దాని మీదే వర్క్షాప్ చేశారు. హైకోర్టు నుంచి ట్రైన్ అడ్వకేట్ వచ్చారు. ఆయన ఇంక్లూడ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫీసర్స్ కూడాను జిల్లా పరిషత్ దీంట్లో గెస్ట్ హౌస్
ఇయర్ నాకు గుర్తులేదు, నాకు సర్టిఫికేట్ కూడా ఉంది. అప్పుడు ఆయన మనకి అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా విదేశీ నడుస్తుంది మనకి తప్ప, మనకంటే మనకున్నవన్నీ మనకున్నాయి కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.